సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విత్తన మేళ రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ అధికారులు, ఆత్మ సిబ్బంది, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏడీఏలు, ఏఓలు, ఏఈఓలు పాల్గొని రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. రైతులు నోటిఫైడ్ వరి విత్తనాలు, కందుల విత్తనాలను కొనుగోలు చేయడంతో పాటు నానో యూరియా, నానో డీఏపీ వంటి ఆధునిక ఎరువులను కూడా తీసుకున్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేందుకు నానో ఎరువులు ఉపయోగపడతాయని అధికారులు వివరించారు. మీరు ఈ మందుతోటి మీరు బాగానే వచ్చిందా? మిగతా రైతులు కూడా వాడితే మంచిగా ఉంటుంది. మిగతా రైతులు కూడా వాడి రాబోయే కాలం మొత్తం నానో యూరియా, నానో పొటాష్, నానో ఇవే వాడతారని చెప్పి. పేరు చంద్రన్న, ఇఫ్కో డిప్యూటీ ఫీల్డ్ మేనేజర్. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ రైతు వేదికల విత్తన మేళ ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ నానో యూరియా, నానో డిఏపీ, నానో జింకు, నానో కాపరు మరియు సాగరికాన్ని మా ఇఫ్కో ప్రోడక్ట్లని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఫార్మర్స్ అంతా గ్యాదరింగ్గా చాలా మందిలో వచ్చారు. ఇక్కడ రైతులంతా విత్తనాలు ప్లస్ నానో యూరియా, నానో డిఏపీని కొన్ని ఫార్మర్స్ అంతా తీసుకోపోయారు. ఈ నానో యూరియా, నానో డిఏపీ అంటే ఈరోజు గవర్నమెంట్ చాలా వివరంగా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. రైతులకి అందుబాటులో తీసుకురావాలని మా ఇఫ్కో నుంచి చాలా తీసుకుని వచ్చాము. ఇఫ్కో అనేది పెద్ద కోఆపరేటివ్ ఆర్గనైజేషన్. ఇది ఒక నానో యూరియా అంటే మనం ఒక బ్యాగ్ అలా తీసుకుంటే మనకి 30 నుంచి 40% నైట్రోజన్ గ్రహిస్తుంది. ఈ నానో యూరియా అనేది ఇది వినియోగ సామర్థ్యం 80 నుంచి 90% వినియోగం సామర్థ్యం ఉంటుంది. ఇది అందరు రైతులకంతా యూజ్ చేసుకొని రేటును తక్కువ ఉంటుంది. ఒక బ్యాగు యూరియాకి మనకి అరౌండ్ 2000 సబ్సిడీ ఉంటుంది. దీనికి సబ్సిడీ లేదు. దీనికి ఏది కాలుష్యము, వాతావరణ కాలుష్యం కానీ, నీళ్ళ కాలుష్యం కానీ, మట్టి కాలుష్యం కానీ ఇది ఉండదు. ఇది ఏమంటే అన్ని దీంట్లో గడ్డి మందు కానీ, పురుగు మందు కానీ అన్ని దాంట్లో కలిపి మనము దీంట్లో పిచికారీ చేసుకొని డ్రోన్ ద్వారాను చేసుకోవచ్చు. 1 లీటర్కి 4 ml పంపులు అయితే ఒక 20 లీటర్ పంపులు అయితే ఒక 6 పంపుల వరకు దీంట్లో వాడికి చేసుకుంటే మంచిగా మన బ్యాగ్ యూరియా వాడతాము అంతనే ఫలితం దీంట్లో వస్తుంది. అంత రైతులంతా దీన్ని వాడి సదుపయోగం చేసుకున్నారు. అదేవిధంగా మన నానో డిఏపీ నానో డిఏపీను ఎట్లా వాడాలంటే నానో డిఏపీను ఇది 1/2 లీటర్లు ఒక్కో బ్యాగుకి సమానంటని మనము చెప్తూ ఉన్నాము. ఈ బ్యాగు ఇది 600 ఉంటుంది. ఇది ఏమో నానో యూరియా 225. ఒక్కో బ్యాగ్ తీసుకుంటే మనకి 266.50 ట్రాన్స్పోర్టేషన్ అదంతా కలిపి కొంచెం 260-70 వరకు ఉంటుంది. ఇది ఒక బ్యాగుకి తీసుకుంటే డిఏపీ 1350. ఇది మనం 600 వరకు మనం ఇస్తాము. ఇది ఎట్లా వాడాలంటే మనకి విత్తన శుద్ధి చేసుకోవచ్చు. మళ్ళీ వరిలు విత్తన శుద్ధి 3 నుంచి 5 ml వరకు విత్తన శుద్ధి చేసుకుని ఇది వాడచ్చు. తర్వాత నాట్లు వేసేటప్పుడు మనం ఒక ½ అవర్ నాట్లంతా నానబెట్టి స్ప్రే ఇస్తే మన ఫాస్ఫరస్ అనేది అబ్జర్ప్షన్ చేసుకున్న తర్వాత మనం 20 రోజుల తర్వాత మనం నానో డిఏపీ స్ప్రే చేస్తే మనం 50% నానో డిఏపీ ఏమి వేస్తాం కదా తగ్గియచ్చు. అదే నానో యూరియాను 50% తగ్గియచ్చు. ఇప్పుడు చాలా మనకి యూరియా బస్తాలు కానీ, డిఏపీ బస్తాలు కానీ చాలా షార్టేజ్ ఉంది. అది అంతా మనకు వార్ నడుస్తుంది కాబట్టి మనకి రా మెటీరియల్ స్టాక్ అనేది చాలా తక్కువ ఉండేది. ఇది అంతా వాటికి చాలా నానో యూరియా, నానో డిఏపీ వాడాలంటేనే మన డిపార్ట్మెంట్ వాళ్ళు, వ్యవసాయ ఆఫీసర్లు చెప్తూ ఉన్నారు. దీన్ని మేము చాలా ఇఫ్కో ద్వారాను చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. రైతులంతా దీన్ని సదుపయోగం చేసుకొని వాడాలని. మనకి విత్తనాల మేళా అని స్టార్ట్ చేశారు గవర్నమెంట్. ఇది ప్రోగ్రామ్ 23 జూన్ నుండి 30 జూన్ వరకు వారమంతా రైతులు మన రైతు వేదికకు వచ్చి విత్తనాలు, వరిది నోటిఫైడ్ వెరైటీస్ ఏదైతే 7 రకాలు ఉన్నాయో ఆ నోటిఫైడ్ వెరైటీస్ RNR 15048, KNM 1638, KNM 7715, జయ శ్రీరామ్, BPT 5204,
ఇంకా వరంగల్ 44. ఈ వెరైటీస్ ఎవరన్నా తీసుకుని భూమిలో వేసుకోవాలి అంటే మన రైతు వేదికకు వచ్చి గవర్నమెంట్ నోటిఫైడ్ ప్యాడీ వెరైటీస్ తీసుకోవచ్చు.